ఈ మధ్య ఆటో ఇమ్యూన్ డిసీజులు పెరుగుతున్నాయి. సో, మన రోగ నిరోధక శక్తి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో, ఈ ఈ ఈ విధానం గానీ, లేదా ఈ రకంగా వచ్చే వ్యాధులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మనకు వార్తలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మనకు సమంత లాంటి యాక్టర్స్ కావచ్చు, మిగతా చాలామంది దీని మీద అవగాహన తేవడానికి ప్రయత్నిస్తున్నారు. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజులు రావడానికి గల కారణం ఏంటి? దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? రీజన్ అనేది ఇట్స్ స్టిల్ నాట్ వెరీ క్లియర్ అండి. వై దీస్ ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఆర్ కమింగ్ ఇన్ అనేది. బట్ ఇప్పుడు కూడా నౌ కంపేర్ టు వాట్ ఇట్ వాస్ బిఫోర్ టు నౌ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. అండ్ నౌ అట్లీస్ట్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ కొన్ని పాయింట్స్ అట్లీస్ట్ మాకు తెలుసు. ఓకే, ఇలా చేస్తే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము అనేది తెలుసుకున్నాము ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సింపుల్ థైరాయిడ్ ఇష్యూస్ కూడా తీసుకోండి. యాంటీ టీపీఓ టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అది యాక్చువల్లీ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ వల్ల నా థైరాయిడ్ ఇలా ఉందా, లేకపోతే ఇస్ ఇట్ కనెక్టెడ్ టు అయోడిన్ డెఫిషియన్సీయో ఏదో. సో ఈవెన్ అ సింపుల్ థింగ్ యాజ్ అ థైరాయిడ్ ఇష్యూ క్యాన్ బీ రిలేటెడ్ టు యువర్ ఆటో ఇమ్యూన్ ఫంక్షన్. సో రీజన్ అనేది ఇట్స్ స్టిల్ నాట్ క్లియర్. But managing it through, again, it's all 3 pillars of lifestyle. One is medication depending on the stage of the autoimmune disease. Second, the kind of food that you need to eat. Ikkada manaki elimination diet baga panchestundandi. కొన్ని foods observe chestamu. దాని వల్ల మీకు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందా, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, గట్ హెల్త్ ఎలా ఉంది ఈ మధ్య, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గట్ హెల్త్, హౌ ఈజ్ యువర్ గట్ ఫంక్షనింగ్. సో ఇప్పుడు మీరు ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ కూడా చాలామంది వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ రియలైజింగ్ ఏంటంటే గట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా, మంచి బ్యాక్టీరియా కూడా దానివల్ల యూఆర్ లూజింగ్ ఆన్ దెమ్, చనిపోతున్నాయి. సో యూ హ్యావ్ టు రీప్లేస్ దెమ్. సో అది ఎలా రీప్లేస్ చేస్తాము? ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి, లైక్ సింపుల్ పెరుగు. సో గట్ హెల్త్ ఎలా ఉంది అది కూడా చూసుకోవాలండి. సో దీనికి ఎలిమినేషన్ డయట్ అనేది బాగా పనిచేస్తుంది ఫర్ ఎనీ ఆఫ్ దీస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్సో ప్రాక్టీస్. ఫస్ట్ బేసిక్ డయట్ ఇచ్చేసి ఆ డయట్లో ఆ ఫుడ్స్ అబ్జర్వ్ చేస్తాం. ఏ ఫుడ్ వల్ల ఫర్ ద క్లయింట్ హౌ ఇట్ హ్యాస్ యాక్టెడ్ ఫర్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైజెషన్, లేదా వాళ్ళ బ్లోటింగ్ ఏమైనా అనిపిస్తుందా, డస్ ఇట్ మేక్ దెమ్ ఫీల్ లెథాజిక్. ఇప్పుడు యాక్చువల్లీ ఫుడ్ తింటే ఎనర్జీ పెరగాలి. That is the aim of food. But there are so many foods that make you feel lethargic. Why? That's because it is not suiting your body. Yes. So these are all symptoms that we look out for. And according to the elimination diet, ఏ foods మీకు సూట్ అవ్వట్లేదు దాన్ని తీసేసి దానికి alternatives ఇస్తాం. Because our nutrients పోకూడదు కదా. You still need those nutrients. So we give you alternatives too. So that's how we manage autoimmune diseases as of now. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.